తులారాశి వారికి 1 మార్చి 2026 నుండి 15 మార్చి 2026 మధ్య కాలంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి రవి కుంభం, కుజుడు మీనం, బుధుడు కుంభం, గురు మిథునం, శుక్రుడు మేషం, శని మీనం, రాహువు కుంభం, కేతువు సింహరాశులలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే తులారాశి వారికి 5వ స్థానంలో 3 గ్రహాలు రవి, బుధుడు, రాహువు. ఇది కొంత అనుకూలత ఉన్నప్పటికీ సహజంగా పంచమ స్థానము ఈ 3 గ్రహాలకు కూడాను గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి సంచారమే. కనుక పిల్లల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. పిల్లల పెంపకంలో వాళ్ళ యొక్క చదువు, సెటిల్మెంటు ఇలాంటి విషయాలలో మీరు ఓవర్లుక్ చేయకుండా కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఇకపోతే విద్యార్థులకు ముఖ్యంగా ఒత్తిడి పెరుగుతోంది. అంటే మీరు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆ ఎగ్జామ్స్ విషయం లోపల ప్రెషర్కు గురి కావడము అనేది ఇక్కడ ఈ పక్షం లోపల కనబడుతుంది. అయితే గురువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటిది, బాగా కలిసి వస్తుంది. ధార్మికమైనటువంటి పనులు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపట్టేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కుజ శనులు 6వ స్థానం, ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే మీరు శత్రువులను జయిస్తారు. ఎవరైతే మీకు గిట్టని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీకు హాని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఎలిమినేట్ చేస్తారు. మీరు సక్సెస్ వైపుకు వెళ్తుంటారు వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ. అది మీకు బాగా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయం లోపల కూడాను ఈ కాంబినేషన్ మీకు అనుకూలిస్తుంది. కోర్టు విషయాల లోపల కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. అంటే గోచార రీత్యా శుక్రుడు 7వ స్థానంలో ప్రతికూలం. కానీ శుభగ్రహము 7వ స్థానం, కారకుడు కూడాను. అలాంటి గ్రహం ఉండడం మూలకంగా కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి దంపతులకు. అంటే భార్యాభర్తల మధ్యన కొంత గొడవలు, అగాధము ఇలాంటివి కొన్ని చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మట్టుకు కొంత సౌఖ్యంగానే ఉంటారు. ఇకపోతే వ్యాపారస్తులకు వ్యాపారము చేతిలో ఉన్నటువంటిది సజావుగానే కొనసాగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఉద్యోగంలో పెరుగుదల కనబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సౌఖ్యము, ఓవరాల్గా ఆరోగ్యంగా ఉంటారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అంటే పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల సహాయము లభిస్తుంది. ఇక విదేశీ అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రయాణాల మూలకంగా కొంత అనుకూలత ఉంది. పూర్వము తీసుకున్నటువంటి రుణాలను రిపే చేస్తారు. ఆ విషయంలో మీకు కొంత అనుకూలతనే కనబడుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. మహిళలకు, ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అందరూ కూడాను గుర్తిస్తారు. మీ పనితనానికి ప్రతిఫలం లభిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. వాహనముల మూలకంగా లాభము చేకూరుతుంది. ఆధ్యాత్మికత పైన మీకు అభిరుచి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ పక్షం లోపల ధైర్యం పెరుగుతుంది. విచక్షణతో, బుద్ధితో సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి వారికి ఈ పక్షంలో శుభ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శుభం.